పిలుచుకొని దీవిస్తున్న దాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. నువ్వు నిత్యము పరలోకంలో పరిశుద్ధుడు 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 అంటూ ఘనముగా పొడిగింపబడుచుండగా తండ్రి, నీ యొక్క నామాన్ని మహిమపరచు ఉండగా ప్రభా, దేవదూతలతో మా స్వరములను ఏకం చేసి మేము ఆరాధిస్తున్నాం యేసయ్యా. నీవు తప్ప మాకెవరున్నారయ్యా? నీవు తప్ప మాకెవ్వరూ లేదు ప్రభువా. ఇదిగో తండ్రి, నీవే మా దేవుడవు, నీవే మేము నమ్ముకున్న కర్తవు ప్రభువా. ఇదిగో తండ్రి, మీపై మేము సంపూర్ణంగా ఆనుకొని నీ మీద ఆధారపడి జీవిస్తూ ఉండగా అమ్మ దీవించండి యేసయ్య అంట. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభుడికి ప్రార్థన చేసుకుందాం ప్రజల బిడ్డ. స్తోత్రం. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. నా యేసయ్యా స్తోత్రమయ్యా, నా యేసయ్యా స్తోత్రమయ్యా, నా యేసయ్యా స్తోత్రమయ్యా, నా యేసయ్యా స్తోత్రమయ్యా. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. నా ఆశ్రయం నీవే, నా ఆశ్రయం నీవే, నా సర్వం నీవే ప్రభా. స్తోత్రం. నా ఆశ్రయం నీవే, నా ఆశ్రయం నీవే, నా ఆశ్రయం నీవే, నా ఆశ్రయం నీవే, నా సర్వము యేసు నీవేగా, నా సర్వము యేసు నీవేగా. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. నా యేసయ్యా స్తోత్రమయ్యా, నా యేసయ్యా స్తోత్రమయ్యా, నా యేసయ్యా స్తోత్రమయ్యా, నా యేసయ్యా స్తోత్రమయ్యా. ఈ భూమికి దీపం నీవే, నా హృదయంలో వెలుగు నువ్వే యేసయ్యా. మా కుటుంబానికి దీపం నువ్వే, మమ్ము నడిపించే వెలుగు నీవే ప్రభువా. స్తోత్రం.
భువికి దీపం నీవే, నా హృదిలో వెలుగు నీవే. ఈ భువికి దీపం నీవే, నా హృదిలో వెలుగు నీవే. అన్నిటినీ వెలిగించే దీపం నీవే, అన్నిటినీ వెలిగించే దీపం నీవు. నా యేసయ్యా స్తోత్రమయ్యా, 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 నా యేసయ్యా స్తోత్రమయ్యా. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. నా యేసయ్యా స్తోత్రమయ్యా, నా యేసయ్యా స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహిమ కలిగిన దేవా, నీవు తప్ప ఈ లోకంలో మాకు ఎవరునూ లేరు యేసయ్యా. నీవు తప్ప మాకెవరు కూడా ప్రభా సాటి రారు తండ్రి. భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, అమ్మలైనా, చెల్లులైనా, అన్నదమ్ములైనా ఎవరైనా ప్రభా నీకు సాటి రారు యేసయ్యా. ఎందుకంటే మా అందరినీ కూడా నీవే రూపుదిద్దుకొని ఒక తల్లివై తండ్రివై మమ్మల్ని లాలించి పాలించి ఉండగా తండ్రి, సమస్తము నువ్వు ఎరిగిన వాడు ప్రభువా. ఈ యొక్క తపోస్సు కాలంలో ప్రభా తపో దీక్షను తీసుకొని ప్రభువా మేము ముందుకు సాగుచుండగా మా బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మా బిడ్డల యొక్క మనసులకు బలాన్ని దయచేయండి తండ్రి. వస్తున్న శోధనలను జయించుకోవడానికి శక్తిని దయచేయండి. వ్యాధి బాధల నుంచి ప్రభువా బిడ్డలకు విముక్తిని దయచేయండి తండ్రి. అప్పు సమస్యలను తొలగించి అయా రాస్తున్న ఎగ్జామ్స్లో 10వ తరగతి ఎగ్జామ్స్లో ప్రభా బిడ్డలకు మంచి ఫలితాలను దయచేయండి. రాసిన ఎగ్జామ్స్కి ప్రభా మంచి ఫలితాలను దయచేయండి. అయా యొక్క బిడ్డలు ప్రభా బంగారమైన భవిష్యత్తుతో తండ్రి దీవింపడాలని దీవించండి. ఏ నిర్ణయం తీసుకోవాలని ప్రభా ఆలోచిస్తూ ఉండగా తండ్రి, చదువులు ఎలా ముందుకు కొనసాగాలి, తమ భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలని ఆశపడుచుండగా తండ్రి, ఇక ప్రభా యొక్క బిడ్డలను ప్రభా గొప్పగా దీవించి ప్రభా బంగారమైన భవిష్యత్తును ప్రభా దిగువ ఎవరు కూడా ఊహించలేని స్థాయిలకు లేవనెత్తి ప్రభా బిడ్డలను దీవించి ఆయన కృపలో జీవింపు చేయమంట మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఈ చిన్న పని మరి దేవుని యొక్క పరిచర్యలో ఎంతోమంది నూతనమైన సభ్యులకు పరిచయం అవుతుంది. కాబట్టి దేవుని యొక్క దీవెనలు వారు పొందుకుంటారు మీరు చేసే యొక్క చిన్న పని ద్వారా. అదేవిధముగా మీ యొక్క ప్రార్థన విన్నపాలు మరి ఎవరైనా సరే తెలియజేయదలుచుకున్న వారు దయచేసి ఈ యూట్యూబ్ ఛానల్లో కామెంట్ బాక్స్లో మీరు తెలియజేసినట్లయితే మీకోసం మేము వ్యక్తిగతంగా ప్రార్థిస్తూ ఉన్నాం, కమ్యూనిటీ ప్రార్థనలో ప్రార్థిస్తూ ఉన్నాం, దీవబలి పూజలో అర్పిస్తూ ఉన్నాం ప్రజల బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క అవకాశాలను సద్వినియోగపరుచుకొని దేవుని యొక్క దీవెనలు పొందుకోనండి.
స్వాగతం స్వాగతం ఆనంద స్వాగతం స్వాగతం సంగీత స్వాగతం స్వాగతం అనురాగ స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మటుకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధల చేతును బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకొందుము. ఓ సర్వేశ్వరా, నీ విశ్వాసులు చేపట్టిన పవిత్రములను, భక్తివంతమైన ఆధ్యాత్మికమైన అభ్యాసములు వారి హృదయములకు క్రొత్త రూపమును దయచేయునుగాక. వారు యోగ్యమైన రీతిగా పాస్కా మహోత్సవములను, వరములను స్వీకరించి నీ రక్షణ స్తుతులను పాడుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము వచనములు 1 నుంచి 9 వరకు మరియు 12వ వచనము. అతడు నన్ను దేవాలయము గుమ్మము నద్దకు కొని వచ్చాను. ఆ గుమ్మము క్రింద నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమున అటువైపునకే తిరిగి ఉండెను. ఆ జలము దేవాలయము దక్షిణ దిక్కున క్రింద భాగము నుండి పీఠమునకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర భాగము గుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు ఎదురుగానున్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకొని పోయాను. అచ్చట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. అతడు తన కొలత కర్రతో కాలువను తూర్పు వైపునకు 560 గజముల వరకు కొలిచెను. అచ్చటనున్న కాలువను దాటుమనెను. అచ్చట నీళ్లు నా చీలమండల వరకు మాత్రమే వచ్చెను. అతడు మరలా 560 గజముల దూరము కొలిచి అచ్చట నాచే కాలువను దాటించెను. అక్కడ నీళ్లు నా మోకాళ్ళ వరకు వచ్చెను. మరలా 560 గజముల దూరము కొలిచి అక్కడ నన్ను కాలువను దాటింపగా నీళ్లు నా రొమ్ము వరకు వచ్చెను. అతడు మరలా 560 గజముల దూరము కొలిచెను. కానీ అచ్చట ఏరు చాలా లోతుగా నుండి దాటుట అసాధ్యమాయెను. నేను ఈ దినమునే గాని అచ్చట ఏటిని దాట జాలనైతిని. అతడు నాతో, నరపుత్రుడా, దీనిని జాగ్రత్తగా గమనింపుమనెను.
అతడు నన్ను మరలా ఏటి ఒడ్డునకు కొనిపోయాను. నేను అచ్చటికి చేరుకొని ఏటికి ఇరువైపులా చాలా వృక్షములుండుట చూచితిని. అతడు నాతో ఇట్లా నేను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయను చేరి అచ్చటి నుండి మృత సముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్ళగును. ఈ నీళ్లు పారిన తావులందల్లా వివిధ జంతువులను చేపలను వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రము మంచినీటిని చేయును. ఇది పారిన తావులందల్లా జీవము నెలకొనును. ఎంగిడి చలముల నుండి ఎన్క్లేయములు ఓటలు వరకును సముద్రపు రొట్టున బెస్తలు సంచరింతును. ఆ తావున వారు తమ వలలను ఆరబెట్టుకొందురు. అచ్చట మధ్య సముద్రమును దాటింపనేలా, కానీ అచ్చట ఒడ్డునానున్న కుంటలోని బూడిదలను ఉన్న జలములు మంచినీళ్ళుగా మారు అని ఉప్పు నీళ్ళుగానే ఉండి ఉప్పు వేయుటకు ఉపయోగపడును. ఆ ఏటి ఒడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు పొడవు, అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయము నుండి పారు ఏరు వానికి నీరందించును. కనుకవి ప్రతి నెల పండ్లు కాయును. కానీ పండ్లు ఆహారమునకును ఆకులు మందనమునకును ఉపయోగపడును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జ్ఞానమునకు అధిపతి నా యేసయ్యా, నీ జ్ఞానముతో నన్ను నడుపుమయా. జ్ఞానమునకు అధిపతి నా యేసయ్యా, నీ జ్ఞానముతో నన్ను నడుపుమయా. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, నీకే ఆరాధనా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 16 వరకు. ఆ పిదప యూదుల పండగ ఒకటి వచ్చెను. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు. దానిని హీబ్రూ భాషలో బెత్సైదా అందురు. దానికి 5 మండపములు ఉన్నవి. ఇచ్చట పెక్కుమంది గ్రుడ్డి, కృంటి, పక్షవాత రోగులు ఆ నీటి కదలికకై నిరీక్షించుచుండేవారు. అప్పుడప్పుడు దేవదూత దిగివచ్చి ఆ కోనేటి నీటిని కదిలించుచు, నీరు కదలగానే మొదట అందులో దిగినవాడు ఎటువంటి వ్యాధి నుండి ఆయనను స్వస్థత పొందెను. 38 ఏండ్ల నుండి వ్యాధి పీడితుడైన ఒకడు అక్కడ ఉండెను. యేసు ఆ రోగిని చూచి, వాడు బహుకాలము నుండి అచట ఉన్నాడని గ్రహించి, నీవు స్వస్థత పొందుగోరుచున్నావా అని అతనిని అడిగెను. అందుకు అతడు, అయ్యా, నీరు కదిలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడునూ లేడు. నేను వెళ్ళబోసరికి మరి ఒకడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పెను. లెమ్ము,
నీ పడకను ఎత్తుకొని నడువుము అని యేసు అతనితో చెప్పెను. వాడు తక్షణమే స్వస్థత పొంది తన పడకను తీసుకొని నడవసాగెను. అది విశ్రాంతి దినము. కావున యూదులు స్వస్థత పొందిన వానితో, ఇది విశ్రాంతి దినము, నీవు పడకను మోయుట తగదు అనిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నాతో ఈ పడకను తీసుకొని నడువుము అని చెప్పెను అనెను. పడకను తీసుకొని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించిరి. ఆయన వారితో, స్వస్థత పొందిన వారికి తెలియదు. ఏలైనా అక్కడ జనసమూహము ఉండుటచే యేసు అచట నుండి వెళ్ళిపోయెను. అటు తరువాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో నీవు స్వస్థతుడు అయితివి, నీకు మరింత కీడు కలుగకుండుటకు ఇక పాపము చేయకము అని చెప్పెను. వాడు వెళ్ళి యూదులతో తన్ను స్వస్థపరిచినది యేసు అని చెప్పెను. విశ్రాంతి దినమున ఈ పని చేయనందుకు యూదులు యేసును హింసింప మొదలుపెట్టిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియదేని బిడ్డలారా, దేవుని యొక్క జీవజలం మానవుణ్ణి స్వస్థపరచులాగన శక్తిని కలిగి ఉంది. ఈనాడు హెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 9వ వచనంలో, ఆ నీరు వారి పాదములకు తాకిన వెంటనే, వాక్యం చదివితే, ఆ నీళ్లు పారిన తావెందల్లా వివిధ జంతువులను చేపలను వర్ధిల్లును. ఆ నీరు తాకిన వెంటనే చేపలను జంతువులను వర్ధిల్లును. ఇంకా ఈ ఏరు మృత సముద్రమును మంచి నీటిని చేయును. మృత సముద్రమును మంచి నీటిగా మార్చగలదు. ఇది పారిన తావెల్లా జీవము నెలకొనును. దేవుని యొక్క జీవజలం మనపై ప్రోక్షింపబడినప్పుడు మనలో ఉన్న మృతమంతా కూడా హరింపబడి దేవుని యొక్క పరిపూర్ణమైన ఉత్తేజము, పునర్జీవము మనం పొందుకోగలుగుతాం. ప్రజలు బిడ్డలారా, ఒక భక్తుడు ఈ విధంగా పాట పాడుతున్నాడు. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండాని నదిలాగా రమ్ము బోధక. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండాని జీవ నదిలాగా, ఎండాని జీవ నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండాని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండాని నదిలాగా రమ్ము బోధక. పాదాలు కొరత సరిపోదయ్యా, మోకాల లోతు సరికాదయ్యా, ఈతల మునిగి తేలాడాలయ్యా, తేలి ఆడాలని నీ సేవకుడు పలుకుచున్నాడయ్యా. ఇదిగో ప్రభా, మాకు పాదాల కొరత సరిపోదు ప్రభా. నీ యొక్క అభిషేకం, నీ యొక్క జీవజలం మా పాదాల వరకు ఉంటే సరిపోదయ్యా. నీళ్ళలో మునిగి మేము తేలి ఆడాలి ప్రభా. అటువంటి ఇదిగో ప్రభా హృదయ భావాన్ని ప్రభా మాకు దయచేయండి. యేసయ్యా స్తోత్రం. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాల లోతు సరికాదయ్యా. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాల లోతు సరికాదయ్యా. ఈతల మునిగి లేవాలయ్యా, ఈతల మునిగి లేవాలయ్యా. తేలి ఆడాలయ్యా, తేలి ఆడాలయ్యా. జీవజలమా ఆత్మనాథుడా,
ఎండని నదిలాగా రమ్ము బోధకా, జీవజలమా ఆత్మనాథుడా. ఎండని నదిలాగా రమ్ము బోధకా, రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా. ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా. ఎండని నదిలాగా రమ్ము బోధకా, జీవజలమా ఆత్మనాథుడా. ఎండని నదిలాగా రమ్ము బోధకా. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి, ధారాళంగా ఫలించాలయ్యా. ఔషధం అవ్వాలి వాటి ఆకులు, ఆహారం అవ్వాలి వాటి పండ్లు ప్రభువా. అట్టి విధముగా మా జీవితం ఉండాలయ్యా. ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఫలించులాగున మా ఆశీర్వదించండి యేసు. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఔషధమవ్వాలి ఆకులన్నీ, ఔషధమవ్వాలి ఆకులన్నీ. ఆహారమవ్వాలి పండ్లు అన్నీ, ఆహారమవ్వాలి పండ్లు అన్నీ. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా. ఎండని దైవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా. ఎండని నదిలాగా రమ్ము బోధకా, జీవజలమా ఆత్మనాథుడా. ఎండని నదిలాగా రమ్ము బోధకా. క్రీస్తు ప్రభు ఆ కోనేటి నీటి వద్ద ఉన్న గుడ్డివారు, కుంటివారు ఎన్ని సంవత్సరాలు, దాదాపు 30 ఏండ్ల నుంచి వ్యాధిగ్రస్తుడై బాధపడుచు ఉన్నాడు. ఆయన యొద్దకు వెళ్ళి, అయ్యా నువ్వు స్వస్థత పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అంటే, మానవుడు కదా, నువ్వెవరో నాకు తెలియదయ్యా, కానీ ఆ నీరు కదిలించినప్పుడు నాకంటే ముందుగా పరుగున వెళ్ళి ఆ నీటిలో వారు తడుపుకొని స్వస్థత పొందుకుంటున్నారు. నాకా శక్తి లేదు, నాకా బలము లేదు, నేను ఆ నీటికి వద్దకు వెళ్ళలేక ఇక్కడే ఎన్నో సంవత్సరాల నుంచి పడి ఉన్నాను, నాకెవరు సహాయం చేస్తారయ్యా అని తన యొక్క భయంకరమైన స్థితిని యేసయ్యకి తెలియజేసుకుంటూ ఉన్నాడు. నువ్వు విశ్వసిస్తున్నావా స్వస్థత పొందుకోవడానికి అని యేసు అడిగినప్పుడు ఆ వ్యాధిగ్రస్తుడు పలుకుతున్నాడు, నీ చిత్తమైతే నా జీవితంలో జరగచేయండి అయ్యా, నీ చిత్తమైతే నా జీవితంలో అది జరుగునుగాక. వెంటనే నీటిలో మునుగక ముందే ఆ ఒక్క మాటతో క్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. బిడ్డ, ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. తనలో ఉన్న వ్యాధి అంతే కూడా మాయమైంది, తనలో ఉన్న దుఃఖం అంతే కూడా మాయమైంది, తనలో ఉన్న వేదనంతే కూడా మటుమాయమయ్యి ఇప్పుడు పరుగున ఊరిలోకి పరిగెడుచున్నాడు. ఈ యూదులు అదే విధముగా పరిచయాలు అడుగుతున్నారు, ఎలాగునే ఇది నీకు సాధ్యం? ఇది మరి ఏమని పలుకుతున్నారు? ఏ దినాలంట?
ఈ విశ్రాంతి దినం రోజున నువ్వు ఏ విధముగా ఈ పడకను ఎత్తుకొని పరిగెత్తగలవు? ఈ యొక్క విశ్రాంతి దినమున ఏ విధంగా నువ్వు పడకను ఎత్తుకొని పరిగెత్తగలవు? దేవుడు ఈ రోజున పవిత్రపరిచాడు. నువ్వు ఏ పని చేయకూడదని ఆయన్ని గర్జిస్తూ ఉన్నాడు. ఎవరని ఆ వ్యక్తి అని అడిగినప్పుడు ఆయన పొందుకున్న ఆ స్వస్థతలోనే ఆనందంతో అటు ఇటు పరిగెడుతున్నాడే కానీ ఆ స్వస్థతను ఎవరిచ్చారని గ్రహించుకోలేకున్నాడు. ప్రతినిమిట ఇంకొక వ్యక్తి ఆయన గమనాన్ని సరిచేయవలసి వచ్చింది. ఒక్కొక్కసారి మన జీవితంలో శత్రువు కూడా మనలో ఉన్న అగమనాన్ని, మనలో ఉన్న ఆ నిర్లక్ష్యతనాన్ని పోగొట్టడానికి దుష్టుడు సహకరిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి దుష్టుడికి కూడా మనం థ్యాంక్స్ చెప్పలేము. ఎందుకంటే మనలో ఉన్న ఆ సోమరితనాన్ని కూడా ఇడంతసేపు సోమరపోతుగా ఉన్నాడు, సోమరపోతురాలుగా ఉంది, ఇంకెప్పుడు లేచి పని చేసుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ దుష్టుడికి సోమరపోతులు అంటే అసహ్యం వేసిద్దంట, చిరాకు పడిద్ది. ప్రేదన బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు సోమరపోతనంతో ఉన్నావా? కోనేటిలోకి వెళ్ళాలని ఆశపడుతున్నా కానీ పనుకున్న పడక మీద నుంచి లేవలేకపోతున్నాడు. మొట్టమొదటిగా ఈరోజు నీవు కూడా నీ పడక మీద పవలిస్తూ హాయిగా ఏసీ పెట్టుకున్నానుగా, ఫ్యాన్ ఉందిగా, వండడానికి అమ్మ ఉందిగా, తింటాం కదా, జీవితం పోతుందిలే అని ఆలోచిస్తూ ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ సోమరిపోతన నుంచి లెగు, పడకనెత్తుకొని పరిగెత్తుమని చెప్పినప్పుడు యేసు ప్రభు వెంటనే మరి ఆ మాటకి, యేసు ప్రభు యొక్క మాటకి, ప్రభుని యొక్క మాటకి ఆ వ్యాధితో బాధపడుతున్నాడు, పడకనెత్తుకొని పరిగెత్తాడు. ఎక్కడికయ్యా పోతున్నావు ఈ యొక్క విశ్రాంతి దినమున అని అడిగినప్పుడు నాకు స్వస్థత వచ్చిందని పోతూ ఉన్నానని చెప్తున్నాడు. కానీ ఎవరిచ్చాడో చెప్పలేకపోతున్నాడు. మరలా ఆయన పరుగున దేవాలయానికి వచ్చి చూసినప్పుడు నీ పాపాలు మన్నింపబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏం పలుకుతున్నాడు? నీ పాపము మన్నింపబడినది, నీ పాపము మన్నింపబడినది కనుక నువ్వు మరలా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళమని దేవుడు పలుకుతున్నాడు. ప్రియమైన బిడ్డ, ఒకవేళ దేవుని యొక్క స్వస్థతను, దేవుని యొక్క మరి విడుదలను పొందుకున్న తర్వాత నువ్వు ఆయన చెంతకి కృతజ్ఞతగా రాలేకపోయి ఉన్నావేమో, ఈ రోజున దేవుడు నిన్ను చూసి నీ హృదయాన్ని గమనించే నీకు పాప మన్నింపు దయచేయబడినది పో అని దేవుడు పలుకుతున్నాడు. ప్రతిదిన బిడ్డ, ఈ తపస్సు కాలంలో దేవుని యొక్క సన్నిధిలో గురువు యందు మోకరిల్లి పాప సంకీర్తనంలో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తావా? ఆయన ఎప్పుడు సంసిద్ధంగానే ఉన్నాడు జీవజలముతో మనల్ని శుద్ధి చేయడానికి. కాబట్టి ఈ యొక్క నిండు దివ్యబలి పూజ నీటి బుగ్గ వంటిది. ఈ నీటి బుగ్గ ఎవరైతే ఆ నీటి బుగ్గలో ప్రవేశిస్తారో అది పరిపూర్తిగా శుద్ధీకరిస్తుంది. కాబట్టి ఈ యొక్క నిండు బలి పూజ అనే నీటి బుగ్గలో మనల్ని పవిత్రం చేసుకుందాం. ఆ ప్రభునికి మన యొక్క హృదయాలను కానుకగా అర్పిద్దాం. గలను యేసయ్యా, ఏమిలేదే ప్రభునాదంటూ, ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలేదే ప్రభునాదంటూ, నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నే జీవించడం నీ కృపయే. ఏమివ్వ
ఇవ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పెతైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీవు మా కొసగిన దానములనే తిరిగి నీకు కానుకగా సమర్పించుచున్నాము. సృష్టికర్తవైన నీవు మా హృస్యకాలిక జీవితములను ఉపయోగపడుచు ఈ వస్త్రములను దయచేసితివి. ఇవి మాకు శాశ్వత జీవము నొసగు పవిత్రమైన ఔషధములుగా మారునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటన నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలపవలేనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాప పరిపూర్తమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములోనున్న పేదలను బాధితులను జాలితో ఆదరింతుముగాక. కావున అగణిత దూతలతోనూ ఏకమై మేము స్తుతి గీతముతో నిన్ను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒట్టయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజన అనంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీ మరలా వచ్చే వరకు వేచి ఉన్నాము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారికి మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొని మమ్మ ఫ్రాన్సిస్ జగద్గురును, మా కరుణాందామన్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానముకు నమగితూ చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలు పునీత మరియమ్మతోను, వారి భర్తకు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోనూ ఆదరండి. నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమందున మా మా యొక్క యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నడికవండి, మా యొద్ద అప్పుడున్న వారిని మేము అందించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశించనివ్వని కీడులను మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములో జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండును ఒకరితో గాక. ఒకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తులు మన నిత్య జీవితంలోకి చేర్చును గాక. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం మరో ఒక మిషనరీ ప్లేస్. మన చుట్టుప్రక్కల ఒక క్రైస్తవ కుటుంబం కూడా లేదు. అన్యుల మధ్య జీవిస్తూ మరి వారికి నీతి బోధనలు బోధిస్తూ ఇటుక బట్టి వారిని విశ్వాసంలో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. కాబట్టి మా కోసం ప్రార్థన చేయండి, మీ యొక్క తోడ్పాటును అందించండి. అదేవిధంగా ప్రతి సెకండ్ సాటర్డే, శనివారము మరియు ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా అయితే సెకండ్ సాటర్డే మరి శనివారము ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జపమాల, ఆరాధన, దీవుల పూజ, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు కలవు. కాబట్టి రండి, పాల్గొనండి, దేవుని యొక్క మేలులను పొందుకొనండి. మరి తదనంతరం అందరికీ కూడా మరి ప్రేమ విందు కలదు. అదేవిధముగా కింద కనపడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క ప్రార్థనలు నేను ఆలకించి మీకోసం ప్రార్థించడానికి అవకాశం ఉంది. మీ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరము కూడా ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. చేతులు జోడించి కళ్ళను మూసుకొని, దయామయుడమైన ఓ సర్వేశ్వర, ఎల్లప్పుడూ నీ ప్రజలు నీ ఎడల భక్తి కలిగి జీవించినట్లు కనికరింపుము. నీ కనికరము ద్వారా వారు తమ జీవిత యాత్రలో వారికి మేలు చేయు వాటిని మాత్రమే నీ నుండి పొందినట్లు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ప్రేమ ఎక్కడా ఉందని, సమానం ఎక్కడా దొరికేనని, ప్రేమ ఎక్కడా ఉందని, స్నేహం ఎక్కడా దొరికేనని, జగమంతా వెతికాను సర్వజనులనడిగాను, జగమంతా వెతికాను సర్వజనులనడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరనా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను